హలో హాయ్ అండి. చూసారు కదా, ఈరోజైతే నేను చేపల కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కేజీ వరకు అయితే చేపని తీసుకొని నీట్గా చేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేస్తానండి. సో దీన్ని అయితే క్లీన్ చేసిన తర్వాత హోల్స్ గిన్నెలో వేసి వాటర్ అంతా పోయిన తర్వాత అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్, పసుపు, కారం అయితే యాడ్ చేసేసి మొత్తం అయితే కలిపేసుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. సో ఈలోగా మనమైతే కర్రీ కోసం గ్యాస్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో కర్రీ కంటే ఎక్కువగా అయితే ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కదండి, నీసు వాసన అనేది రాదు ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు వేయాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని వేయించుకుంటూ దీనిలో కొంచెం అయితే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కలర్ మారిన తర్వాత దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి. సో ఇవి వేగుతూ ఉండగా అయితే నేను దీనిలోకి వచ్చేసి 2 మీడియం సైజు టమాటాలను అయితే తీసేసుకున్నాను. ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసానండి. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఈ పేస్ట్ని దానిలో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సో ఆయిల్ పైకి తేలుతున్నంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా దీనిలో వచ్చేసి నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసి మొత్తం అయితే కలిపేసానండి. సో మొత్తం కలిపేసిన తర్వాత అయితే ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే మనం కర్రీ ఉడుకుతున్నప్పుడు సో నేను ముందుగానే నిమ్మ సైజు చింతపండుని అయితే నానబెట్టేసుకున్నానండి. దాన్ని అయితే చక్కగా మెత్తగా అయితే గుజ్జులా చేసేసి ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు ఆ పులుసుని అయితే మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. సో దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత అయితే కర్రీ మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలను అయితే దీనిలో వేసుకోవాలండి. సో అంతే, చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది కర్రీ. సో దీనిలో వేసిన తర్వాత అయితే దీనిలోకి మన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో అదే ధనియాలు, గసగసాలు, జీలకర్ర, యాలకులు, లవంగ మొగ్గలు, అవి దాల్చిన చెక్కను అయితే ఫ్రై చేసి పౌడర్ చేసిన పౌడర్ని అయితే నేను దీనిలో యాడ్ చేస్తానండి. సో ఈ విధంగా వేసిన తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం లాస్ట్లో కొత్తిమీర వేసి కర్రీని అయితే దించేసుకుంటామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో వీడియోగా నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.